పాట కలిసి పాడండి. స్తోత్ర బలి అర్పించేదము, మంచి యేసు మేలు చేసెను. స్తోత్ర బలి అర్పించేదము, మంచి యేసు మేలు చేసెను. చేసెను మేలులెన్నో, చేసెను మేలులెన్నో. ఆడి పాడి పొగడెదను, నిన్ను ఆడి పాడి పొగడెదను. తండ్రి తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. స్తోత్ర బలి అర్పించెదము, మంచి యేసు మేలు చేసెను. స్తోత్ర బలి అర్పించెదము, మంచి యేసు మేలు చేసెను. అందరూ కలిసి దేవుని స్తుతిద్దాం. ప్రాణమిచ్చి నన్ను ప్రేమించి పాపం కడిగి క్షమించితివే. నీ కొరకు బ్రతుగా వెలుపరచి సేవ చేయుటకు కృపనిచ్చితివే అని పాడుతూ దేవుని నామమును మహిమపరచబోతున్నా. ప్రాణమిచ్చి నన్ను ప్రేమించి పాపం తొలగించి కడిగితివే. ప్రాణమిచ్చి నన్ను ప్రేమించి పాపం తొలగించి కడిగితివే. నీ కొరకు బ్రతుగా వెలుపరచి సేవ చేయి కృపనిచ్చితివే. నీ కొరకు బ్రతుగా వెలుపరచి సేవ చేయి కృపనిచ్చితివే. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. తండ్రి స్తోత్రం, అందరూ కలిసి దేవా స్తోత్రం. గొప్ప స్వరముతో మొరపెట్టి సిలువ రక్తమును కాచితివే. రక్త కోటలో దాచుకొని శత్రు రాకుండా కాచితివే. గొప్ప స్వరముతో మొరపెట్టి సిలువ రక్తమును కాచితివే. గొప్ప స్వరముతో మొరపెట్టి సిలువ రక్తమును కాచితివే. రక్త కోటలో దాచుకొని శత్రు రాకుండా కాచితివే. రక్త కోటలో దాచుకొని శత్రు రాకుండా కాచితివే. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. అందరూ కలిసి తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. చూచే కన్నులు ఇచ్చావయ్యా, పాడే పెదవులు ఇచ్చావయ్యా, హస్తించే చేతులు ఇచ్చావయ్యా, పరిగెత్తే కాళ్ళని ఇచ్చావయ్యా అని పాడుకుని దేవుని నామమును మహిమపరచబోతున్నాం. చప్పట్లు కొడుతూ చూచే కన్నులు ఇచ్చావయ్యా, పాడే పెదవులు ఇచ్చావయ్యా. చూచే కన్నులు ఇచ్చావయ్యా, పాడే పెదవులు
హల్లెలూయా. ఒక క్రైస్తవ జీవితం జీవించేవారు చాలామంది ఎలా ఉన్నారంటే కొన్ని విడిచిపెట్టలేని కార్యాలతో వారు క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? నువ్వు దేన్ని విడిచిపెట్టాలో దేవుడు అది ఈరోజు నీతో చెప్పబోతున్నాడు. నేను ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పి నేను వాక్యాన్ని స్టార్ట్ చేస్తాను. ఈ మైక్ నేను 2 చేతులతో పట్టుకొని ఉన్నాను. అక్కడ ఎదురుగా ఒక బాల్ నా మీదకి వస్తూ ఉంది. ఆ బాల్ నా మీదకి వచ్చినప్పుడు నేను ఏం చేయాలి? ఈ మైక్ను వదిలేసి బాల్ని పట్టుకోవాలి. ఈ మైక్ను వదిలేసి నేను బాల్ పట్టుకోకపోతే ఏమవుతుందంటే ఆ బాల్ వచ్చి నాకు తాకుతుంది, నాకు తగులుతుంది. అప్పుడు ఆ పట్టుకుంటే ఏమవుతుందంటే నాకు దెబ్బ తగలకుండా నేను కాపాడుకోగలను, నన్ను నేను కాపాడుకోగలను. అంతేగాని నేను మైక్ నేను పట్టుకున్నాను కదా, బాల్ నేను పట్టుకోకూడదు, బాల్ వచ్చినా పర్వాలేదు, నేను పట్టుకోకుండా ఉంటాను, నేను ఇలాగే నేను మైక్ పట్టుకొని ఉంటానంటే ఏమవుతుంది? ఆ బాల్ నాకు చాలా బలంగా గట్టిగా తగులుతుంది. మనం కూడా ఎలా ఉన్నామంటే క్రైస్తవులుగా కొన్ని పట్టుకోవలసినవి పట్టుకోకుండా, వదిలేవలసినవి వదలకుండా అలాగొక నామకార్థ క్రైస్తవ జీవితాన్ని జీవించేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఈరోజు కొన్ని నువ్వు విడిచిపెడితేనే, ఈరోజు కొన్ని నువ్వు వదిలేస్తేనే నీ కుటుంబంలో, నీ పర్సనల్ లైఫ్లో, నీ ఆత్మీయ జీవితంలో, ఇంకా నీ జీవితంలో ఆశీర్వాదాన్ని చూస్తావు. ఇంకా నువ్వు విడిచిపెట్టకుండా విడిచిపెట్టవలసినవి అన్నీ నువ్వు మోస్తూ ఉంటే భక్తిగా ఉండలేరు, కుటుంబంలో శాంతి సమాధానం ఉండదు, మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి, గొడవలు వస్తాయి, కుటుంబంలో ఒక 2 రోజులు మనశ్శాంతిగా ఉండలేరు. ఏదో విధమైన సాతాను పోరాటం పోరాటం పోరాటం. ఈరోజు బైబిల్ ఏది విడిచిపెట్టమంటుంది? చాలామంది క్రైస్తవులు చూడండి, వారి ఫ్యామిలీలో గొడవలు, కోట్లాట్లు. చాలామంది క్రైస్తవుల జీవితంలో సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. మన దేవుడు సమాధానకర్త, సంతోషానికి ఆయన కారకుడు. ఇంత మంచి దేవుడు నువ్వు కలిగి ఉన్నప్పుడు నీ జీవితం ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. నీ జీవితం ఎలా ఉండాలి? ఆనందంగా ఉండాలి. కానీ ఈనాటి క్రైస్తవులు చూడండి, ఒక అన్యుల కుటుంబంలో కూడా అన్ని గొడవలు, అన్ని కోట్లాట్లు, అంతా డిస్టర్బెన్స్ అనేది ఉండదు. కానీ ఈరోజు క్రైస్తవుల జీవితంలో ఎన్నో డిస్టర్బెన్స్, ఎంతో పోరాటం, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. ఎందుకో తెలుసా? ఎందుకు పోరాటాలు వస్తున్నాయో తెలుసా? ఎందుకు మీ కుటుంబంలో సాతాన్ గడు జోక్యం చేసుకుంటున్నాడో తెలుసా? ఎందుకు సాతాన్ నీ కుటుంబంలో శాంతి సమాధానం దొంగలించాడో తెలుసా? నువ్వు విడిచిపెట్టలేనిది ఇంకా విడిచిపెట్టట్లేదు కాబట్టి. చాలామంది పేరుకు మాత్రమే క్రైస్తవులు, ప్రతి ఆదివారం దేవుని ఆలయానికి వెళ్ళిపోతారు, కానీ విడిచిపెట్టలేనివి ఇంకా విడిచిపెట్టరు. సినిమాలు చూస్తారు, చూడకూడనివి చూస్తారు, టైం వేస్ట్ చేసేవి చూస్తారు, ఒక నామకార్థ క్రైస్తవ జీవితాన్ని జీవిస్తారు. పాపాన్ని విడిచిపెట్టకుండా ఇంకా అదే క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తారు. విగ్రహారాధన విడిచిపెట్టరు. అన్యులుగా ఉన్నప్పుడు ఏ ఆచారాలు అయితే చేసేవారో, ఏ ఆచారాల్ని పాటించేవారో, క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా బాప్టిజం తీసుకొని పరిశుద్ధాత్మ పొందుకొని ఇంకా విగ్రహారాధన ఆచారాలు పాటిస్తూ ఉంటారు కొందరు. ఈరోజు నువ్వు విడిచిపెట్టవలసింది విడిచిపెట్టకపోతే నీ జీవితంలో గట్టి దెబ్బ తగులుతుంది. నువ్వు ఏది పట్టుకున్నావో అది చాలా ఇంపార్టెంట్. ఏది నువ్వు పట్టుకొని ఉన్నావో అది చాలా ప్రాముఖ్యమైన విషయం. విడిచిపెట్టవలసింది నువ్వు పట్టుకొని ఉంటే జీవితం అంతా శాపాన్ని తెచ్చుకుంటావు, జీవితం అంతా పోరాటాన్ని తెచ్చుకుంటావు, జీవితం అంతా కన్నీరు, వేదన, ఇవన్నిటిని అనుభవిస్తారు. ఈరోజు మనం దేవుని వాక్యం ఏం విడిచిపెట్టమంటుంది? అందరు జాగ్రత్తగా నాతో పాటు ఫాలో అవ్వండి, వాక్యాన్ని వినండి. దేవుడు మనందరితో మాట్లాడతాడు. మొట్టమొదటిగా మార్క్స్ వార్త 10వ అధ్యాయం 50వ వచనం చదువుదాం. 10:50. అంతట వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను. కింద చదువు. యేసు నేను నీకేమి చేయగోరుచున్నావని వానిని అడుగగా
ఆ గుడ్డివాడు ఆ, బోధకుడా బోధకుడా. నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని చెప్పాను. ఇక్కడ ఒక బైబిల్లో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక గుడ్డివాడు ఉన్నాడు. ఈ గుడ్డివాడు ఏది వదిలేశాడు తెలుసా? బట్టను పారవేశాడు. యేసు ప్రభుని చూడగానే ఎవరు చెప్పలే ఆయనకి, నీ బట్టను వదిలేసి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళని చెప్పాల. ఆయన తెలుసుకొని యేసు ప్రభుని చూడగానే బట్టను పారవేశాడు. ఈ బట్టను పారవేయడంలో 2 రకాల అర్థాలు ఉన్నాయి. చరిత్రను చూసినట్లయితే చరిత్రలో ఏం చెప్తారంటే, ఆ కాలంలో గుడ్డివారు లేకపోతే ఇలా అడుక్కునేవారు వీరికి ఏం చేస్తారంటే ఒక డ్రెస్ కోడ్ ఇస్తారు. అంటే గుడ్డివారు అంటే ఈ డ్రెస్ వేసుకొని వారు భిక్షం అడగాలి. మనం మామూలుగా ఆలోచిద్దాం, ఒక గుడ్డివాడు ఒక అడుక్కునేవాడు బట్ట ఎలా ఉంటుంది చెప్పండి? మురికి వస్త్రం కదా, శుభ్రమైన వస్త్రాలు, శుభ్రమైన బట్టలు తొడుక్కోరు వాళ్ళు, మురికి వస్త్రాన్ని తొడుక్కుంటారు. ఆ మురికి వస్త్రాన్ని ఏం చేశాడంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళక ముందు ఆ మురికి వస్త్రాన్ని తీసేసి అప్పుడు వెళ్తున్నాడు. ఈరోజు నీ మురికి వస్త్రం, ఏ వస్త్రం నీకు మురికిగా అనిపిస్తుంది, ఏ వస్త్రం నీది పాపం అనే వస్త్రాన్ని తొడుక్కొని ఉన్నావు, ఏ ఏరియాలో నువ్వు పాపాన్ని వేసుకొని ఉన్నావు, పాపపు వస్త్రాన్ని వేసుకొని ఉన్నావు, ఆ వస్త్రాన్ని ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. మన దేవుడు పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఈ బట్టను ఏం చేశాడంటే యేసు ప్రభుని చూడగానే ఆ బట్టను పారవేశాడు. అప్పుడు యేసు ప్రభు అంటాడు, నీకేం కావాలి నాయనా, నా దగ్గరికి ఎందుకు వచ్చావు నువ్వు? అప్పుడు ఈ గుడ్డివాడు చెప్పేది ఏంటో తెలుసా? నాకు దృష్టి ఇవి నాయనా, దృష్టి దయచే, కళ్ళు కనిపించట్లా. అప్పుడు యేసు ప్రభు అంటాడు, నీ విశ్వాసమే నేను స్వస్థపరుస్తుంది. వెళ్ళి విశ్వసిస్తున్నావు కదా, వెళ్ళు. ఈరోజు నువ్వు విశ్వాసంతో నువ్వు అద్భుతాలు కోరే ముందు, దేవుని దగ్గర అద్భుతాలు ఎక్స్పెక్ట్ చేసే ముందు, దేవా నా కుటుంబాన్ని దర్శించు, నా కుటుంబానికి ధనం ఇవ్వు, నన్ను తాకయ్యా, నన్ను స్వస్థపరిచయ్యా అని నువ్వు ప్రార్థన చేయడానికి ముందు ఏం చేయాలంటే పరిశుద్ధంగా ఉన్నావా లేదా చూసుకోవాలి. నీ ఆత్మ పరిశుద్ధంగా ఉందా లేదా చూసుకోవాలి. మురికి వస్త్రాన్ని ధరించుకొని, పాపిష్టి వస్త్రాన్ని ధరించుకొని, చెడు ఆలోచనలనే వస్త్రాన్ని ధరించుకొని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి వచ్చి నాకు అద్భుతం చేయి, నాకు అద్భుతం చేయి అంటే ఎక్కడి నుంచి చేస్తాడు ఆయన? ఆయన పరిశుద్ధమైన దేవుడు అండి. ఆయన పాపం అంటే ఏంటో తెలియదు ఆయనకి. ఈ లోకానికి పరిశుద్ధునిగా వచ్చాడు, ఈ లోకంలో పరిశుద్ధునిగా జీవించాడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన నీకోసం ప్రాణత్యాగం చేశాడు, రక్తాన్ని కూడా చిందించాడు నీకోసం. ఈరోజు నువ్వు క్షమాపణ అడిగితే ఆయన నిన్ను క్షమించే దేవుడు. ఆయన యేసు పాదాల దగ్గర పడి ఆ కన్నీళ్ళతో కడిగిందంతే. ముందంతా ఆమెకి ఏ బాధ తెలియదు, ఏమీ తెలీదు. ప్రభు పాదాల దగ్గర కూర్చొని యేసు ప్రభు పాదాల దగ్గర పశ్చాత్తాపడింది అంతే. ఆమె విస్తారమైన పాపాలన్నీ క్షమింపబడ్డాయి, ఆమె పాపాలన్నీ క్షమింపబడ్డాయి. ఆ గుడ్డి వ్యక్తిలాగా మారు, ఆ వస్త్రాన్ని తీసేసేయి. ఎంతకాలం ఆ మురికి వస్త్రాన్ని పెట్టుకొని దేవుని దగ్గరికి వచ్చి దేవా ఒక అద్భుతం చేయి అని ఎలాగ అడుగుతున్నావు? ఏ నోటితో అడుగుతున్నావు? నీ ఆచారాలనే వస్త్రాన్ని తీసేసేయి, ఆ యూనిఫామ్ అనేది తీసేసేయి. కొంతమంది చూడండి అన్యుల ఆచారాలు చేస్తూ ఉంటారు, పెళ్ళిళ్ళు అట్లో ఇట్లో చూడండి అన్ని అన్యుల ఆచారాలే. క్రైస్తవులు అంటారు అన్యుల ఆచారాలు చేస్తారు, అన్యులు చేసేవన్నీ చేస్తారు క్రైస్తవులు కూడా. అసలు అన్యులకి నీకు అసలు ఏంటి? నీకు వారికి అసలు ఏ డిఫరెన్స్ ఉంది? నువ్వు క్రైస్తవు బిడ్డగా, దేవుని బిడ్డగా నువ్వు అన్యుల ఆచారాలు చేయడం ఏంటి? అది ఎంత తప్పు తెలుసా? చాలామంది ఈరోజు నీ మురికి వస్త్రాన్ని పాడేయాలి, పాపిష్టి వస్త్రాన్ని పాడేయాలి. ఈరోజు నీ మనసు ఎలా ఉంది? ఆత్మ పరిశోధన చేసుకో. దేవునికి విరోధంగా పాపం చేయొద్దని నీ మనస్సాక్షి నిన్ను గద్దించిన, నీ మనస్సాక్షిని తృణీకరించి నువ్వు పాపం చేస్తున్నావంటే దేవుడు ఎంత బాధపడతాడు తెలుసా? నేను రక్తం ఇచ్చి కొన్నాను కదా, ఈ వ్యక్తి కోసమే కదా, పలానా అమ్మాయి కోసమే కదా నేను సిలువలో రక్తం కార్చి ప్రాణ త్యాగం చేశాను. భక్తి చేయకపోవడం కూడా ఒక విధంగా పాపమే, అది కూడా ఒక మురికి వస్త్రమే. పాపం అంటే శరీర కార్యాలే చేయటం కాదండి, నువ్వు భక్తి చేయకపోవడం కూడా పాపమే.
ఎన్ని రోజులైంది దేవునితో మాట్లాడి? దేవుడు ముఖం చూసి ఎన్ని రోజులైంది దేవుని పలకరించి? 24 గంటలు దేవుడు నీకు ఇస్తే 24 గంటలు ఎన్ని గంటలు దేవునికి ఇస్తున్నావు తెలుసుకో. ఆత్మ పరిశోధన చేసుకో. దేవుడు మీతోనే కాదు, అందరితో మాట్లాడుతున్నాడు. ఇక్కడ అందరితో మాట్లాడుతున్నాడు. ఇది దేవుని దగ్గర నుంచి వచ్చే మాటగా తీసుకోండి. నీ బట్టను పారవేయాలి, నీ బట్టను తీసేయాలి, నీ మురికి వస్త్రాన్ని విడిచిపెట్టాలి. దేవునికి అడ్డుగోడగా ఉన్న పాపిష్టి వస్త్రాన్ని తీసేసి దేవుని దగ్గరికి పరిగెత్తుకుంటా వెళ్ళు. మీకున్న కష్టాలకి, మీకున్న రోగానికి, మీకున్న అసమాధానానికి, మీకున్న గొడవలకి, కోట్లాట్లకి ఈ రోజే ఆఖరి దినం. ఎప్పుడు ఆఖరి దినమో తెలుసా? వస్త్రాన్ని తీసేసి, పాపిష్టి వస్త్రాన్ని వదిలిపెట్టి దేవుని దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. అలా ఎవరైతే చేస్తారో వారి జీవితంలో దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. రెండవదిగా లూకా సువార్త 5వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. వారు దోణిలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. వీరు ఏం చేస్తున్నారంటే వారు పాత దారి, పాత స్వభావాన్ని విడిచిపెట్టి యేసు ప్రభు వెనకాల బయలుదేరి వెళ్ళారు. ఈరోజు నీ పాత దారి, నీ పాత స్థితి, నీ పాత స్వభావం. ఈరోజు చాలామంది ఎలా అంటే చేసిన తప్పులే చేయటం, అది ఓల్డ్ నేచర్తోనే ఉంటారు. వాళ్ళు ఎలా అంటే వారు నూతనంగా మారరు. దేవుని వాక్యం ఏం చదివిస్తుందంటే మనం క్రీస్తులో నూతన సృష్టి. మనం పాత అన్ని గతించాను, అన్ని సమస్తం నూతనమైన. నీ పాత స్వభావాన్ని విడిచిపెట్టినప్పుడే అప్పుడే నువ్వు యేసు వెనకాల వెళ్ళగలవు. ఈరోజు యేసు ప్రభు వెనకాల వెళ్ళకపోవడానికి కారణం ఏంటో తెలుసా? భక్తి చేయలేకపోతున్నాను అనటానికి కారణం ఏంటో తెలుసా? ఎంతో ప్రార్థన చేయాలనుకుంటున్నాను కానీ ప్రార్థన చేయలేకపోతున్నానండి అంటారు. ఎందుకో తెలుసా? మీ పాత స్వభావం ఇంకా చచ్చిపోలేదు. నువ్వు క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఎలాగవుతారంటే నూతన సృష్టి. మీరు పాతవన్నీ గతించిపోవాలి. కొంతమంది చూడండి, పాత అయిపోయినవన్నీ తలంచుకొని బాధపడతారు. ఈరోజు నువ్వు క్రీస్తులో నువ్వు జీవిస్తున్నావు అంటే, నువ్వు క్రీస్తుకి నీ జీవితాన్ని సమర్పించావంటే నీ జీవితం ఎలా ఉండాలి? యేసు ప్రభు దగ్గరికి వస్తే ఒక నూతన సృష్టిగా మారాలి. ఒక చంటి బిడ్డ స్వభావం వల్లే నువ్వు మారితే అప్పుడు దేవుడు నీలో కొత్త మనస్సును పెడతాడు. అప్పుడు నువ్వు దేవుణ్ణి వెంబడించగలవు. అప్పుడు యేసు ప్రభు వెనకాల వెళ్ళగలవు. ఈరోజు యేసు ప్రభు వెనకాల వెళ్ళకపోవడానికి కారణం ఏంటో తెలుసా? పాత స్వభావం. ఈ పాత స్వభావం నీలో నుంచి తీసివేయబడాలి. ప్రతిసారి అందరు నాకు చెప్పేది ఏంటో తెలుసా? మునుపు వంటి భక్తి చేయలేకపోతున్నాను, ప్రార్థన చేసుకోలేకపోతున్నానండి, బైబిల్ చదవలేకపోతున్నాను. ఎంతో ప్రార్థన చేసుకోవాలనిపిస్తుంది, ఎంతో దేవుడితో సహవాసం చేయాలని ఉంది, దేవునితో మాట్లాడాలని ఉంది, దేవునితో ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలని ఉంది. కానీ నా వల్ల కావట్లా, ప్రార్థన చేసుకోలేకపోతున్నాను, ప్రార్థన రావట్లేదు. కొన్నిసార్లు ప్రార్థన రావట్లేదు, శరీరాన్ని నల్లగొట్టుకున్న ఉపవాసమున్న ప్రార్థన రావట్లేదు. ఎందుకంటే ఎక్కడో నీకు పాత స్థితి, పాత స్వభావం నీలో ఉండిపోయింది. పాత నీరు ఉన్నంతకాలం ఎంత కొత్త నీరు వచ్చినా అది పాత నీరుగానే ఉంటుంది. కొత్త నీరు కూడా ఏమైపోద్దంటే పాత నీరుగా మారిపోతుంది. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ పాత స్వభావాన్ని విడిచిపెట్టినప్పుడే, నువ్వు నీ పాత వృత్తిని విడిచిపెట్టినప్పుడే, నీ పాత స్వభావాన్ని, పాత దారిని నువ్వు మరిచినప్పుడే యేసు ప్రభు వెనకాల వెళ్ళగలవు. యేసు ప్రభు వెనకాల వెళ్ళడానికి బెస్ట్ టిప్ ఏంటో తెలుసా? నీ పాత స్వభావం, పాత దారి అన్నిటిని విడిచిపెట్టాలి. మూడవదిగా కీర్తనలు 55:22. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు. నీ భారం ఎవరి పైన విడిచిపెట్టాలంటే దేవుని పైన విడిచిపెట్టాలి. ఈరోజు నీ భారాన్ని నువ్వు మోస్తా ఉన్నావు అనుకో, నువ్వు భారం మోసే కొలిది మీకు భారం ఎక్కువైపోతుంది. మీరు ఎంతెంతకి భారం మోస్తారో అది ఇంకా ఇంకా ఎక్కువైపోతుంది. అప్పులు అనే భారాన్ని మోస్తున్నారనుకోండి, మీ పైన మీరు ఆధారపడినంతసేపు, మీ సునీతి పైన మీరు ఆధారపడినంతసేపు ఒక్క అద్భుత కార్యం కూడా జరగదు, ఒక్క మార్పు కూడా రాదు. ఎప్పుడైతే నా భారం యెహోవాదని నీ భారం యెహోవా పైన మోపుతావో అప్పుడు నీ బాధ్యత అంతా ఆయనే తీసుకుంటాడు.
ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, నీ భారాన్ని ఎవరిపైన మోపుతున్నావు? ఈరోజు మీ భారాన్ని, మీ బాధని మనుషులతో చెప్పుకున్నారనుకోండి. మనుషులతో చెప్పుకుంటే మనుషులు ఒక ఉపశమనం కోసం ఒక 10 నిమిషాలు మాట్లాడతారు. అదే నీ వీక్నెస్గా ఏం చేస్తారంటే చులకనైపోతారు మనుషుల దగ్గర. మనుషులకి ఎప్పుడు మన బాధలు చెప్పుకోవద్దు. ఎప్పుడైనా చూడండి, ఎంత స్నేహితులైనా మన వీక్నెస్, మన బాధను చెప్పుకుంటే ఆ బాధ ఒకరికి ఎలా ఉంటుందంటే నవ్వులు పాలుగా అయిపోతుంది. ఆ బాధ ఇంకా ఎక్కువ అయిపోతుంది. ఆ బాధ ఇంకా ఇంకా ఎక్కువైపోతుంది. నీ జీవితంలో ఆశీర్వాదం చూడలేవు. ఆ బాధ ఇంకా హృదయాన్ని పట్టుకొని పిండేస్తుంది. అదే నీ భారాన్ని యెహోవా పైన విడిచిపెడితే, నీ భారాన్ని యెహోవాకు అప్పచెప్తే, దేవా ఇది నా సమస్య, ఇది నా పోరాటం, ఇది నా ఆర్థిక పరిస్థితి, ఇది నా కుటుంబ పరిస్థితి, ఇది నా పిల్లల పరిస్థితి, ఇది నా భర్త పరిస్థితి, ఇది నా భార్య పరిస్థితి అని నువ్వు దేవుని దగ్గర మొర్ర పెడితే, దేవుడు నీ కుటుంబంలో అద్భుతాలు చేస్తాడు. ఇన్ని రోజుల వరకు మనుషుల్ని ట్రై చేశారేమో, ఈ ఒక్కసారి దేవుని ట్రై చేయి. ఒక్కసారి నిజ రక్షకుడైన యేసుకి ఒక్కసారి నీ బాధను చెప్పుకో. నీ బాధలు, నీ కన్నీరు, నీ దుఃఖాన్ని నాట్యంగా మారుస్తాడు. నీ అవమానాలు ఆశీర్వాదంగా మారుస్తాడు. నీ నిందల్ని ఆయన ఘనతగా మారుస్తాడు. నీ కన్నీరుని ఆయన నాట్యంగా మారుస్తాడు. నా దేవునికి సమస్తము సాధ్యం. ఆయన ఏదైనా చేయగల శక్తిమంతుడు నా యేసయ్య. ఈరోజు న్యాయం కోసం కోర్టుకు వెళ్ళారేమో, న్యాయం కోసం పోలీస్ స్టేషన్స్కి వెళ్ళారేమో, అక్కడ ఎక్కడ నీకు న్యాయం దొరకలేదేమో, ఒక్కసారి నా యేసయ్యకి చెప్పు. నీతి న్యాయానికి కర్తయ్యగు యెహోవా నీకు న్యాయం తీరుస్తాడు. మనుషుల హృదయాల్ని ఎవరు మార్చలేరండి. కానీ దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి, దేవా నా భారాన్ని నీపైన వేస్తున్నానయ్యా, ఇన్ని రోజులు నేను మోసానయ్యా, ఈ రోజు నుంచి నా భారాన్ని నీకు వేస్తున్నానయ్యా అని నీ భారం యెహోవా పైన వేశారనుకోండి, నీ బాధలన్నీ తొలగించుతాడు ఆయన. నీ అడుగులు స్థిరపరుస్తాడు ఆయన. ఆయన నీ అడుగులు స్థిరపరిచే దేవుడు. నీవు మోసిన నిందకి, నీవు పడిన బాధకి దేవుడు గొప్ప అద్భుత కార్యాన్ని చేయబోతున్నాడు. మాలో ఏదైతే విడిచిపెట్టుకున్నామో ప్రభా, ఏదైతే పాపిష్టి స్వభావాన్ని విడిచిపెట్టుకున్నామో, పాత స్వభావాన్ని, పాత దారిని, ఏ దారి నుంచి అయితే వచ్చానో, ఏ దారి నుంచి అయితే నేను వచ్చానో అదే దారిలో ఇంకా నిలబడి ఇంకా అక్కడే నిల్చొని ఉన్నానేమో ప్రభా. మార్చేయ, స్వభావాన్ని మార్చేయ, పాత స్వభావాన్ని మార్చేయ్యా. నా భారం నేను మనుషులకి చెప్పుకోవడం ఇష్టం లేదయ్యా. నా భారం మనుషుల దగ్గర చెప్పడం ఇష్టం లేదయ్యా. నీ పాదాల చెంత విడిచిపెడుతున్నానయ్యా. నా భారాన్ని తీసివేసే ప్రభా, యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. విశాఖపట్నంలో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక జూన్ 13వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ఈ కూడికలో సిస్టర్ క్యాథరిన్ గారు బలమైన ఆరాధనలో నడిపించెదరు. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. దైవజనులు వాక్య పరిచర్య చేసి ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించెదరు. స్థలం KVR AC ఫంక్షన్ హాల్, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. మరిన్ని వివరాలకు 9032227676 మరియు 9032228686. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే
ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. డాక్టర్ థామస్ గారి కలము నుండి క్రొత్తగా విడుదల చేయబడిన హెబ్రీ గ్రంథ వ్యాఖ్యాన పుస్తకం అందుబాటులో ఉన్నవి. ఈ పుస్తకం కావలసిన వారు 200 రూపాయలు రుసుము చెల్లించి పొందగలరు. కొరియర్ లేదా పోస్టల్ రుసుము ఉచితం. సంప్రదించుటకు మా ఫోన్ నంబర్స్ 9494940072 మరియు 9494940073. సికింద్రాబాద్లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.